ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పురపోరు ఆసక్తిని రేకెత్తించింది. కాంగ్రెస్ బీఆర్ మధ్య పోరు నువ్వానినా అన్నట్లు కొనసాగింది. మొత్తం 19 మున్సిపాలిటీల్లో అత్యధికంగా బీఆర్ఎస్ 8 పురపేటాలను కైవసం చేసుకోగా 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా 3 బీఆర్ఎస్ గెలుచుకోగా 5 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకచోట బీజేపీ, 2 చోట్ల స్వతంత్రులు కీలకంగా మారారు. ఆందోళ, జోగిపేట, నారాయణఖేడ్, సదాశివపేట, రామాయంపేట, సంగారెడ్డిని హస్తం పార్టీ గెలుచుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశంను బీఆర్ఎస్ గెలుచుకుంది. జహీరాబాద్, ఇస్నాపూర్లో స్వతంత్రులు, జున్నారంలో బీజేపీ కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఆందోళ్, జోగిపేట పురపీఠాన్ని అధికార పార్టీ దక్కించుకుంది. 20 వార్డులకి గాను కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3, స్వతంత్రులు ఒకచోట గెలుపొందారు. కోహీర్లో 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు ఓ చోట గెలిచారు. నారాయణఖేడ్లో హస్తం హవా కొనసాగింది. 15 వార్డులకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 వార్డును దక్కించుకుంది. సదాశివపేట పురపీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 26 వార్డులకు గాను కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 7, బీజేపీ 1, స్వతంత్రులు ఒకచోట గెలిచారు. సంగారెడ్డిలో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. 38 వార్డులకు గాను కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, ఇతరులు 4 వార్డులు గెలుచుకున్నారు. జహీరాబాద్ పురపోరులో రాజకీయం రసవత్తరంగా మారింది. 37 వార్డులకు గాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఇతరులు 5 చోట్ల విజయం సాధించారు. స్వతంత్రులు కీలకంగా మారారు. గడ్డపోతారం పురపీఠం బీఆర్ఎస్ దక్కించుకుంది. 18 వార్డులకు గాను బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 3, ఇతరులు 1 వార్డును దక్కించుకున్నారు. గుమ్మడిదలని గులాబీ పార్టీ దక్కించుకుంది. 22 వార్డులకు బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇతరులు 1 వార్డును గెలుచుకున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. 18 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, స్వతంత్రులు 1 వార్డులో గెలిచారు. జిన్నారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. 20 వార్డులకు బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 6, బీజేపీ 4, ఇతరులు 2 చోట్ల గెలిచారు. ఇస్నాపూర్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. 26 వార్డులకు బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, స్వతంత్రులు 4 చోట్ల గెలిచారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగింది. రామాయంపేటను కాంగ్రెస్ దక్కించుకోగా తూప్రాన్ పీఠాన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. మెదక్, నర్సాపూర్లో బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారారు. మెదక్లో 32 వార్డులకు బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, స్వతంత్రులు ఓ చోట గెలిచారు. నర్సాపూర్లో 15 వార్డులకు కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డుల్ని గెలుచుకుంది. రామాయంపేట పురపాలికలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 వార్డును గెలుచుకుంది. తూప్రాన్లో 16 వార్డులకు బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3 గెలుచుకుంది.